నమస్తే, వెల్కమ్ టు జీదాస్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో 10వ తరగతి 14వ అధ్యాయంలోని సాంఖ్యాక శాస్త్రంలోని అంక మధ్యమాన్ని ఓజీవ్ వక్రము ద్వారా సాధించే పద్ధతిని సంచిత పౌనఃపున్య పట్టిక నుండి ఏ విధంగా వక్రాన్ని గీసి కనుక్కుంటామో ఈరోజు మనం నేర్చుకుందాం. దీనినే మీడియన్ బై ఓజీవ్ కర్వ్ అని ఇంగ్లీష్లో అంటాము. దీనికి గాను మనం ఒక ఉదాహరణ లెక్కను మనము ఇప్పుడు చూసుకుందాం. అధ్యాయం 14లోని అభ్యాసం 14.4లోని 1వ లెక్క. 50 మంది శ్రామికుల యొక్క దినసరి భత్యములు ఈ పట్టికలో ఇవ్వబడ్డాయి. చూడండి, 250 నుండి 300 మధ్యలో 12 మంది ఉన్నారు. 300 మంది నుండి 350 వరకు 14 మంది ఉన్నారు. 350 నుండి 400 వరకు 8 మంది. 400 నుండి 450 మధ్యన 6. 450 నుండి 500 మధ్యన 10 మంది ఉన్నారు. ఇక్కడ ఒక ప్రశ్న చూడండి, 250 నుండి 300 వరకు అంటే అర్థం ఏంటిది? 250 నుంచి 300 లోపు మాత్రమే వీళ్ళు ఉంటారు 12 మంది. ఈ 12 మంది కేవలం 250 నుండి 300 మధ్యనే ఉంటారు. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడుగుతా, ఏంటంటే 350 కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు? 350 కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు? 350 కంటే తక్కువ ఎవరు, ఎంతమంది వస్తారు? 350 కంటే తక్కువ అంటే ఇక్కడ 14 మంది ఉన్నారు కాబట్టి మీరు 14 అంటారు. కాదు, 350 కంటే తక్కువ ఈ 12 కూడా వస్తారు. ఎందుకు? వీళ్ళు 300 కంటే తక్కువ ఉన్నారు. 300 కంటే తక్కువ అంటే అర్థమైంది 350 కంటే కూడా తక్కువ అవుతారు. కాబట్టి 350 కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఎవరెవరు అంటే 12 ప్లస్ 14, ఈ విధంగా 26 మంది వస్తారు. ఇది ఎగువ హద్దును తీసుకుంటున్నాం. ఎగువ హద్దును తీసుకొని కింద ఉన్నటువంటి సంచిత పౌనఃపున్య పట్టికను తయారు చేసుకోవాలి. ఈ సంచిత పౌనఃపున్య పట్టిక ఏ విధంగా తయారు చేస్తామో ఒకసారి చూడండి. ఇది ఆన్సర్. ఎగువ హద్దులు అంటే పట్టికలో తరగతి అంతరంలోని ఈ 300, 350, 400, 450, 500ని ఎగువ హద్దులు అని అంటారు. ఈ ఎగువ హద్దులు చూడండి, 300 కంటే తక్కువ ఎంతమంది ఉన్నారు? 300 కంటే తక్కువ వీళ్ళు మాత్రమే వస్తారు. ఈ 12 మాత్రమే వస్తారు. కాబట్టి 12 = 12 మంది. 350 కంటే తక్కువ రెండవ తరగతి ఎగువ హద్దు 350. 350 కంటే తక్కువ అంటే ఎవరెవరు ఉంటారు? ఈ 14, 12 ఇద్దరు ఉంటారు. నెక్స్ట్ 400 కంటే తక్కువ ఈ 3 తరగతుల వాళ్ళు ఉంటారు. 12, 14, 8 వీటిని అన్నింటిని కూడా ఇక్కడ కూడుతున్నాము. 12, 14, 8 ఎంతైంది? 34 మంది. వీళ్ళు ఎవరు? 400 కంటే తక్కువ. అదేవిధంగా 450 కంటే తక్కువ ఇంతవరకు వస్తారు. 12 ప్లస్ 14 ప్లస్ 8 ప్లస్ 6 ఇక్కడ. సో ఎంతైంది? 40. లాస్ట్ తరగతి యొక్క ఎగువ హద్దు ఎంత అంటే ఈ 500. 500 కంటే తక్కువ అంటే వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఎంతమంది వస్తారు? 500 కంటే తక్కువ. 12, 14, 8, 6, 10, 50 మొత్తము 50 మంది. ఇక్కడ ఎగువ హద్దును మనము x అక్షంపై తీసుకోవాలి. ఎగువ హద్దును తర్వాత సంచిత పౌనఃపున్యం, ఇది ఆరోహణ సంచిత పౌనఃపున్యం అంటే క్రమంగా పెరుగుతూ పోతుంది. దీన్ని y అక్షం పైన తీసుకోవాలి. కాబట్టి క్రమయుగ్మాన్ని రాసుకుంటే చూడండి, 300 తీసుకుంటే ఎంత వచ్చింది నాకు? 12. కాబట్టి 300, 12. 350 తీసుకుంటే 26. 400కు 34. 450కి 40. 500కి 50. వీటిని మనము గ్రాఫ్లో పొందుపరిచి వక్రాన్ని గీయవలసి ఉంటుంది. ఈ వక్రం ఏ విధంగా గీయాలి అనేటువంటిది మనం ఇప్పుడు, ఇది ఆరోహణ సంచిత పౌనఃపున్య పట్టిక. ఆరోహణ సంచిత పౌనఃపున్య పట్టిక తయారు చేసుకున్న తర్వాత గ్రాఫ్ను ఈ విధంగా మనము y అక్షం పైన, ఇది y అక్షం, ఇక్కడ x అక్షం. x అక్షం పైన హద్దులు తీసుకోవాలి. y అక్షం పైన సంచిత పౌనఃపున్యం. క్రమయుగ్మాలని ఇక్కడ తీసుకున్నాం. 300కు 12, 350కి 26, 400కి 34, 450కి 40, 500కి 50. వీటిని గుర్తిద్దాం. 300కి 12. మొట్టమొదటిది క్రమయుగ్మంలో మొదటి విలువ ప్రథమ నిరూపకం x అక్షాన్ని సూచిస్తుంది. కాబట్టి ఇది 300 నుంచి 12, ఇక్కడ 10. 10 తర్వాత 12 కావాలి కాబట్టి 12 అంటే ఇక్కడ 5 అంటే 15 అవుతుంది. ఇక్కడ వస్తుంది.
300కు 12 కాబట్టి 12 అంటే 2 గీతలు, 2 2 4, ఒకటికి ఇక్కడ నుంచి ఇక్కడికి 10 గీతలు ఉంటాయి, 5 కాబట్టి 2 ఇక్కడ వస్తుంది. మీరు 12 తీసుకోవాలి. ఇది గ్రాఫ్, ఇక్కడ కనిపిస్తలేదు, గ్రాఫ్లో 4 గీతలు తీసుకోండి. 350కి 26, 350కి 26, 25 తర్వాత 26 కాబట్టి 2 గీతలు. నెక్స్ట్ 400 నుంచి 34, 400 x అక్షం పైన ఇక్కడ ఉంది కాబట్టి దీని వెంబడి మనం y అక్షం 34 అంటే 35కు 2 గీతలు తక్కువ. నెక్స్ట్ 450కి 40, డైరెక్ట్ 400కి 50కి 40, 500కి 50 ఇక్కడ వస్తుంది. ఈ విధంగా మనము బిందువుల్ని గుర్తించుకున్నాం. ఈ బిందువులన్నింటిని కూడా మనము కలుపుకోవాలి. స్కేల్ ద్వారా కలుపుకోండి. కరెక్ట్గా కలపండి. చూడండి, ఈ బిందువుకు మళ్ళీ ఇక్కడి నుండి ఇక్కడికి, మళ్ళీ ఇక్కడి నుండి ఇటు, నెక్స్ట్ ఈ బిందువు నుంచి ఈ బిందువు. దీన్ని ఓజీవ్ వక్రము అని అంటాం. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మొత్తం n అంటే సమ్మేషన్ fi అంటే పౌనం పుణ్యాల మొత్తం ఎంత అంటే 50. దానినే ఎంతో సూచిస్తాం. n ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 50, n ఈజ్ ఈక్వల్ టు 50. మనం మధ్యగతంగా అనుకోవాలి కాబట్టి మధ్యగతం ఎప్పుడు కూడా మధ్యనే ఉంటుంది. ఇది గ్రాఫ్లో వెనకాల లెక్క చేయాలి. మధ్యగతం అంటే మీడియన్, మీడియన్ మధ్యలో ఉంటుంది కాబట్టి n/2. n/2 అంటే ఎంత అవుతుంది? 50/2, 2 ఎక్కం 2, 2 25ల. సో ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఈ 50 అంటే ఏంది? పౌనం పుణ్యాలు కాబట్టి ఇది y అక్షం. y అక్షం పైన 25 ఎక్కడుందో మనం అక్కడ ఒక అక్షాన్ని గీసుకోవాలి. చూసుకోండి, ఇది 25, 25 నుండి x అక్షం ఏడ ఖండిస్తుందో ఇక్కడ, అటు నుంచి మళ్ళీ కిందికి. సో ఇక్కడ ఎంత ఉంటుంది? 300 నుంచి 350 అంటే ఒక్కొక్క గీత 10 గీతలు ఉంటాయి కాబట్టి 5 పెరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత ఉండొచ్చు? ఇక్కడ ఈ పాయింట్ దగ్గర అంటే ఇక్కడ వచ్చి ఖండించినతోన ఒక గీత వెనక్కి ఉంది. ఒక గీత వెనక్కి ఉందంటే ఎంత ఉంటుంది? ఇక్కడ నుంచి ఇక్కడికి 350. ఒక్కొక్క గీత 5 పాయింట్స్. 5 అంటే 5 10ల 50. సో 350కి 1 తక్కువ ఉంది కాబట్టి మధ్యగతం అనేది ఇక్కడ ఆధారపడి ఉంటుంది. మధ్యగతం యొక్క తరగతి ఇది. మధ్యగతం యొక్క తరగతి అంటే మధ్యగతం ఎక్కడ ఉంటుందంటే 25 సంచిత పౌనం పుణ్యంలో ఉంటుంది. సో మనకి ఇప్పుడు మధ్యగతం ఎంత వస్తుంది అంటే x అక్షం పైన ఎక్కడ ఖండించిందో అదే మనకు మధ్యగతం విలువ. $345. ఒక గీత తక్కువ కాబట్టి 345. ఈ మధ్యగతం యొక్క తరగతిని గుర్తుపట్టడానికి వస్తుంది. అంటే ఏ తరగతిలో ఉంది అని చెప్పడానికి n/2 చేయాలి. సో n/2 అంటే 25. సో 25 అనేది మొత్తం సంచిత పౌనం పుణ్యాల మొత్తం ఎంత అంటే 50. 50లో సగం 25. 25 ఏ తరగతిలో ఉంటుంది అంటే 300 నుంచి 350 మధ్య, దాదాపుగా 345. ఇది మనకు కావాల్సినటువంటి మధ్యగతం విలువ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దీన్ని మళ్ళీ ప్రాక్టీస్ చేసి వేరే లెక్కలకు కూడా అనువదించుకోండి. కష్టపడితే ఫలితం మనకు ఖచ్చితంగా దక్కుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.